కాంతారా చాప్టర్ 1 రివ్యూ. నేనైతే కడపలోని అప్సరా థియేటర్కి వెళ్ళా ప్రీమియర్ షోకి. ఈరోజు ఏపీలో ప్రీమియర్స్ లేవని మార్నింగ్ నుంచి ఒకటే న్యూస్. డిస్టిక్ యాప్ ఓపెన్ చేస్తే నైట్ 10కి షోస్ ఉన్నట్టు చూపించింది. సరే అని 4 టికెట్స్ బుక్ చేశా. షో ఉంటే చూద్దాం, లేకపోతే చేసేదేం లేదు, వెనక్కి వచ్చేద్దాం అనుకున్నా. మనీ అలాగ రీఫండ్ వచ్చేస్తాయిగా. ఇంకా పాయింట్కి వచ్చేస్తే ట్రైలర్ చూశాక నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అబ్బా. 0 ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్ళా. ఇంకా కథ విషయానికి వస్తే ఒక ముసలాయన రిషబ్ శెట్టి కొడుక్కి కథ చెప్తాడు, అంటే ఫ్లాష్ బ్యాక్. కథ అంతా ఈశ్వరుడి పూదోట చుట్టూ తిరుగుద్ది. బాంగ్ర రాజ్యంలోని రాజు జాలి దయ లేని కిరాతకుడు. మంచి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటాడు. ఒకరిని చంపబోతుంటే వాడి సంచిలో నుంచి చాలా విలువైన నవధాన్యాలు దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరికాయని రాజు అడిగితే ఈశ్వరుడి పూదోటలో దొరికాయని అంటాడు. అక్కడ మొదలవుద్ది కథ. అప్పుడు ఆ రాజు ఆయన కుమారుడిని సైన్యాన్ని తీసుకొని ఆ తోటకు వెళ్తాడు. అక్కడ దేవుడి శక్తులు ఉంటాయి. చెడు చేయాలని వెళ్ళే వాళ్ళని అక్కడ శక్తులు అందరినీ చంపేస్తాయి. ఒక్క రాజు కొడుకు మాత్రమే తప్పించుకుంటాడు. ఆ తప్పించుకున్న రాజు పడమటి దిక్కున చేతబడి చేసే బ్యాచ్కి దొరుకుతాడు. తర్వాత ఆ బ్యాచ్ని రాజు వాళ్ళ బాంగ్రా రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఆ పిల్లోడు పెద్దోడు అవుతాడు. పిల్ల అవుద్ది, ఒక బాబు ఒక పాప పుడతారు. వాళ్ళే కులశేఖర, మోస్ట్ వైలెంట్ అండ్ రొమాంటిక్ అండ్ ఆల్కహాలిక్ పర్సన్. అండ్ కూతురు కనకావతి, అంటే రుక్మిణి వసంత్ గారు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు మూవీలో. కట్ చేస్తే మూవీలో హీరో చాలా పవర్ఫుల్. ఒక గుహలో ఆ బాబుని ఎవరో వదిలేసి వెళ్తారు. కొన్ని ఆకులపై పడుకొని ఉన్న ఈ బాబు చుట్టూ ఒక పులి తిరుగుతుంది. తర్వాత కాంతార తెగ వాళ్ళు ఆ గుహలో ఉన్న బాబుని చూస్తారు. తర్వాత ఆ బాబుని పైకి తీసి తనకి బెర్మే అని పేరు పెట్టి పెంచుకుంటారు. కట్ చేస్తే బెర్మే అండ్ వాళ్ళ సైన్యం బాంగ్రా రాజ్యంలోకి, అక్కడ పనిచేసే వాళ్ళ సైన్యంలో మారువేషంలో రాజ్యంలోకి వెళ్తారు. వాళ్ళు మారువేషంలో వచ్చింది అక్కడ అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళని కులశేఖర దగ్గరికి సమావేశ పెడతారు. మన బెర్మే ఆ రాజుని లెక్క చేయడు, పైగా దేబ్రేసి అని కూడా తిడతాడు. తర్వాత ఆ రాజు మన హీరోని ఏం చేశాడనేది సస్పెన్స్. అక్కడ కొన్ని సీన్స్ జరుగుతాయి. తర్వాత యువరాణి బెర్మే మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ బాగుంటాయి. బెర్మే అండ్ సైన్యం బాంగ్రా రాజ్యంలో నవధాన్యాల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో యువరాణి బెర్మేని ఇష్టపడుతుంది. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు యువరాణి బెర్మేని నాకు ఈశ్వరుడి పూదోట చూడాలని ఉంది అని అడుగుతుంది. దానికి బెర్మే అంగీకరించడు. తర్వాత ఏమైందనేది సస్పెన్స్. బెర్మే తర్వాత నవధాన్యాల వేటకు అడవికి వెళ్తాడు. అప్పుడు ఒక పులి ఎదురుగా వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అనేది ఇంటర్వెల్ బ్యాంగ్. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత కులశేఖర దగ్గర కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి. అండ్ తర్వాత కులశేఖరకి బెర్మే వాళ్ళు బందర్లో వ్యాపారం చేస్తున్నారని తెలుస్తుంది. వెంటనే వాళ్ళ సైన్యాన్ని పంపిస్తాడు బెర్మేని వేసేయమని. మన హీరో వాళ్ళనే ఉతికి ఆరేస్తాడు. ఇలా జరగటం వల్ల కులశేఖరకి అవమానం జరుగుతుంది. అది తట్టుకోలేక కాంతార తెగ మీదకు దాడికి వెళ్తాడు. తర్వాత ఏమైందనేది సస్పెన్స్. మిగతా స్టోరీ మీరు థియేటర్లో చూడాల్సిందే. ఇంకా నేను చెప్తే అది స్పాయిలర్ అవుద్ది, మీరు మూవీని కూడా ఎంజాయ్ చేయలేరు. ఇంకా లేట్ చేయకుండా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ సీన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్సెప్ట్ క్లైమాక్స్ అంతా సూపర్ ఉంటే నవ్విస్తాయి. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఆ టైగర్ సీన్ ఉంటుంది, అరుపులే. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం బై అంజనీష్ లోక్నాథ్, బెస్ట్ వర్క్ ఆఫ్ హీస్ కెరియర్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో సీన్ టు సీన్ గూస్ బంప్స్ వస్తాయి పక్క. నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అండ్ దట్ క్లైమాక్స్ ఏమని చెప్పను, ఎంతని చెప్పను. దీని అమ్మ జీవితం, ఒక హనుమాన్, ఒక మిరాయ్, ఒక విరూపాక్ష, ఒక అఖండ, అవన్నీ కలిపితే వచ్చే రేంజ్ క్లైమాక్స్ ఇది. గాడ్ లెవెల్ ఎలివేషన్స్ రా నాయన. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించి 1 వర్డ్లో చెప్పాలంటే ఆస్కర్ రేంజ్ యాక్టింగ్. క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ చూసిన ప్రతి ఒక్కరిది నొప్పుకోవాల్సిందే. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్స్కి మైండ్ బ్లాక్ అవుద్ది. అండ్ రుక్మిణి వసంత్ గారి పర్ఫార్మెన్స్కి టేక్ ఏ బౌ. ఏమన్నా యాక్టింగ్ మేడం, అబ్బో ఎంత వర్ణించినా తక్కువే. అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో అండ్ ల్యాగ్ అయిన ఫీల్ వస్తుంది. అండ్ స్టోరీ బిల్డింగ్కి కొంచెం టైం పట్టింది. ఇంకివే నాకు అనిపించిన మైనస్లు. ఫైనల్ వర్డ్స్: ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, ఏ జానర్స్ చూసే వాళ్ళకైనా ఈ మూవీ 100% పక్కా నచ్చుద్ది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.